హాయ్ అందరికీ. మీరెప్పుడైనా ద ఆథర్ సబ్మిటెడ్ హీజ్ మాన్యుస్క్రిప్ట్ టు ద పబ్లిషర్ లేదా ఏన్షియంట్ మాన్యుస్క్రిప్ట్స్ ఆర్ ప్రిజర్వ్డ్ ఇన్ మ్యూజియమ్స్ అనే మాటలు విన్నారా? ఈ మాన్యుస్క్రిప్ట్ అనే ఇంగ్లీష్ పదం అర్థం తెలుగులో ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. దీని డెఫినేషన్ ఏంటంటే ఏ కాపీ ఆఫ్ ఏ బుక్, పీస్ ఆఫ్ మ్యూజిక్ ఎక్సెట్రా బిఫోర్ ఇట్ హ్యాస్ బీన్ ప్రింటెడ్ ఆర్ ఏ పేపర్ రిటన్ బై హ్యాండ్ అని. అంటే హస్తప్రతి లేదా చేతితో రాసిన గ్రంథం అని. అంటే ప్రచురణకు ముందు రచయిత చేతితో లేదా టైప్ చేసి రాసిన అసలు పుస్తకం, కవిత, కథ లేదా పరిశోధన పత్రాన్నే మాన్యుస్క్రిప్ట్ అనే వర్డ్తో మనం చెప్పొచ్చు. ఎగ్జాంపుల్కి నేను ఒక బుక్ రాశాను అని అనుకోండి, అది నా నోట్స్లో నేను నా సొంత హ్యాండ్ రైటింగ్తో రాసుకున్నాను. సో దాన్ని నేను పబ్లిషర్ దగ్గరికి తీసుకుని వెళ్ళాను. సో ఇది మీరు బుక్ ప్రింట్ చేయండి అని. సో నేను ఏదైతే పబ్లిషర్కి ఇచ్చానో దాన్నే మనం మాన్యుస్క్రిప్ట్ అనే వర్డ్తో మనం చెప్పవచ్చు. దీనికి మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే షీ ఈజ్ స్టిల్ వర్కింగ్ ఆన్ హెర్ నోవెల్స్ మాన్యుస్క్రిప్ట్. అంటే ఆమె ఇంకా తన నవల హస్తప్రతి మీద పనిచేస్తుంది అని అర్థం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ వీలైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.